ఖాళీగా ఉన్నాం కదా అనకాపల్లి డిమార్ట్కి తమ్ముడుగా నేను వెళ్దాం అనుకుంటే నేను వస్తానని మాకు తోగ్గా మా అమ్మ మా అమ్మకు తోగ్గా మా అమ్మమ్మ మా అమ్మమ్మకు తోగ్గా మా పిన్ని ఒక్కరితోనే షాపింగ్ నరకంరా బాబోయ్ అంటే ఇంకే వీళ్ళ ముగ్గురితో షాపింగ్ అంటే నరకానికి నమస్కారమే. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు దొరికిన ట్రాల్లో వేసుకుంటూ పోతూనే ఉన్నారు. మా తమ్ముడు గడేమో అదంతా ఇదంతా ఆఫర్లు అలాగా ఆఫర్ లేకపోతే ఇలాగా నేను చెప్పిందో తీసుకోండి ఆడు చెప్పింది పక్కన పెట్టండి అని ఆడికి నచ్చినవి వీళ్ళకి నచ్చినవి అన్ని తీయించేస్తాడు. నేనేమో బేకర్ వాళ్ళకి వీళ్ళు వేసినవన్నీ గమనిస్తూ అవెవడు దొబ్బెత్తాడని కాపలా కాస్తూ ఎవడైనా ఆడి మీద అరుస్తూ వచ్చిపోయి గుంటలుగా చూస్తూ మెట్ల మీద కూర్చున్నాం. ఇక తిరిగి కాలు పీకి పక్క నేను ఆ పక్క మా అమ్మమ్మ బాగానే రైస్ మూటల మీద సిట్టింగ్ వేస్తాం. నీకెందుకమ్మా షాపింగ్ వంగుంటే నడునొప్పి అంటావు, నిచ్చుంటే కాలు నొప్పి అంటావు, మెట్లు ఎక్కంటే ఆవేశం అంటావు, లిఫ్ట్ అంటే భయం అంటావు, ఇన్ని అనే బదులు కృష్ణారామ అని కూర్చోవచ్చు కదా అంటే షాపింగ్ అయిపోయింది. బిల్లు చూస్తే బారుడయింది. ఇక బిల్లు చూసి అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలరా నాయన అనుకుని లోపు మా అక్క వచ్చిందిరా బాబు. ఇప్పటికే పెద్ద బొక్క పడిందంటే బొక్కలో బొక్కగా మళ్ళీ ఇదో బొక్క.